హాయ్ వెల్కమ్ టు జినూస్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే ఒక 1 pot మీల్ మనం తయారు చేయబోతున్నాము. ఇది ఒక మంచి లీఫీ వెజిటబుల్తో మనం ఈరోజు రెసిపీ తయారు చేయబోతున్నాము. పిల్లలు కూడా అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉన్న ఒక లీఫీ వెజిటబుల్స్లో ఒక లీఫీ వెజిటబుల్ ఏంటంటే పాలక్ అండి. కాల్షియం ఎక్కువ ఉన్న ఒక లీఫీ వెజిటబుల్. తప్పకుండా ఈరోజు మనం చేయబోయే రెసిపీ పాలక్తో మనం పులావ్ చేయబోతున్నాము. ఈ పాలక్ పులావ్ అంటే చాలా టేస్టీగా ఉన్న ఒక 1 pot మీల్ అండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పాలక్ పులావ్. అది ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఈరోజు మనం పాలక్ పులావ్ తయారు చేయబోతున్నాము. దానికోసం మనం ఒక ప్రెషర్ కుక్కర్ ఫ్లేమ్ ఆన్ చేసి పెట్టుకున్నాము. దానిలోకి మనం ఇప్పుడు 2 tablespoons ఘీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 tablespoons ఘీ యాడ్ చేస్తున్నాను. అలాగే మనం దీనిలోకి 2 tablespoons ఆయిల్ కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు ఘీ అలాగే ఆయిల్ వేడి అయింది. దీనిలోకి మనం బే లీఫ్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి. అలాగే స్టార్ అనీస్ అండి. తర్వాత 2 ఏలకులు యాడ్ చేసుకోవాలి. 4 లవంగాలు యాడ్ చేద్దాం. కొంచెం మిరియాలు కూడా దీనిలోకి యాడ్ చేసిన తర్వాత మనం ఇది లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేద్దాం. స్పైసెస్ అన్నీ బాగా కుక్ అయినాయి. ఇప్పుడు మనం దీనిలోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని దాన్ని చిన్నగా కట్ చేసి దీనిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు యాడ్ చేసిన తర్వాత ఒక లైట్ కలర్ వచ్చే వరకు మనం ఇది బాగా కుక్ చేసుకోవాలి. అంటే ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయింది కదా. దీనిలోకి ఒక 3 కారంగా ఉన్న పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నది యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత దీనిలోకి మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మనం ఇది బాగా కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయింది. ఇప్పుడు మనం ఇది నెక్స్ట్ మనం దీనిలోకి టొమాటో అండి. ఒక మీడియం సైజ్ టొమాటో చిన్నగా కట్ చేసుకున్నది దీనిలోకి మనం ఇప్పుడు యాడ్ చేయబోతున్నాము. దీనిలోకి పసుపు అండి. ఒక 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేద్దాం. మనం దీనిలోకి కారం పొడి అండి. 1 టీ స్పూన్ కారం పొడి యాడ్ చేద్దాం. స్పూన్ ధనియాల పొడి యాడ్ చేద్దాం. వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి అండి 1 టీ స్పూన్ యాడ్ చేద్దాం. స్పూన్ గరం మసాలా యాడ్ చేద్దాం. ఉప్పు యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న మసాలాలన్నీ బాగా మనం కుక్ చేసుకోవాలి. దానికి మనం ఇప్పుడు లో ఫ్లేమ్లో మసాలాలు పచ్చివాసన పోయే వరకు కుక్ చేద్దాం. మసాలాలు పచ్చివాసన మొత్తం పోయింది. చూసారు కదా ఆయిల్లో బాగా మనం మసాలాలన్నీ బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం దీనిలోకి పాలక్ అండి. పాలక్ ఒక 2 cups పాలక్ బాగా క్లీన్ చేసి కట్ చేసుకున్నది మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. పాలక్ యాడ్ చేసిన తర్వాత మనం 1 నిమిషం మనం ఇది మనం కుక్ చేసుకోవాలి. పాలక్ 1 నిమిషానికి మనం పాలక్ బాగా కుక్ అవుతుంది. 1 minute అయింది. పాలక్ చూసారు కదా అండి. పూర్తిగా కుక్ అవ్వలేదు, సగం కుక్ అయింది కదా. మిగతా మనం రైస్ వేసిన తర్వాత పాలక్ రైస్తో పాటు బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం దీనిలో మనం రైస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇది 2 cups రైస్ అండి. బాగా కడిగి మనం ఒక 10 minutes మనం ఇది సోక్ చేసిన తర్వాత మనం ఇది ఇప్పుడు పాలక్లోకి యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేద్దాం. బాస్మతి రైస్ యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెషర్లో మిక్స్ చేయకండి. ఎందుకంటే రైస్ విరిగిపోతుంది. స్లోగానే మనం మిక్స్ చేద్దాం. నెక్స్ట్ దీనిలోకి వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ మెషర్మెంట్ ఏంటంటే మనం ఏ గ్లాస్లో రైస్ మెషర్ చేసుకున్నామో ఆ గ్లాస్తో పాటు మనం వాటర్ కూడా మెషర్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 glasses రైస్ తీసుకున్నాను. 1 glass రైస్కి 1.5 glass మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 glasses రైస్కి ఇప్పుడు మొత్తం మనం 3 glasses వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. మిక్స్ చేసిన తర్వాత మనం ఒకసారి ఉప్పు అన్నీ సరిపోయిందో లేదో ఒకసారి మనం టేస్ట్ చేసి చూసుకోవాలి. ఇది మనం ఇప్పుడు క్లోజ్ చేసి మనం ఇప్పుడు 2 విజిల్ దాకా వెయిట్ చేద్దాం. మూత పెట్టి మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు మనం ఇప్పుడు వెయిట్ చేద్దాం.
2 విసిల్స్ అయిపోయింది. అలాగే మనం 10 మినిట్స్ కూడా ప్రెషర్ పోవడానికి మనం పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూసారు గదండీ! పాలక్ పులావ్ ఇక్కడ రెడీ అయింది. మంచి అరోమాటిక్‌గా మన పాలక్ పులావ్ ఇక్కడ రెడీ అయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేద్దాం. ఇప్పుడు మనం పాలక్ పులావ్ ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేద్దాం. ఇది ఒక మంచి హెల్తీ రెసిపీ అండి. పిల్లలకి అలాగే పెద్దవాళ్ళు కూడా. లీఫీ వెజిటబుల్స్‌లో పాలక్ అంటే చాలా ఆహ్, కాల్షియం ఎక్కువ ఉన్న ఒక లీఫీ వెజిటబుల్ అండి. పిల్లలు పాలక్ అలాగే లీఫీ వెజిటబుల్స్ తక్కువ తింటారు కదా! అలాంటి పిల్లలకి మనం ఇలాగే స్పెషల్‌గా రైస్‌తో మనం కుక్ చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అలాగే చాలా హెల్తీ ఒక రెసిపీ అండి. తప్పకుండా మీరు ఇది ట్రై చేసి చూడండి. మంచి రైతాతో సర్వ్ చేయొచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను.